నమస్కారం. పాయకరావుపేటలో భూమి కాలువ ఆక్రమణలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 12 గ్రామాల రైతులు వెంటనే కాలువను సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో శ్రమదానం ద్వారా కాలువ పొడికలు తొలగించినట్లు నిర్మించేవారని, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గట్టు నిర్మాణ పనులు కూడా జరిగాయని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు నాయకుడు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పూడికతీత పనులు కొనసాగుతున్నప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ నుంచి ప్రకాష్ కాలేజ్ వరకు కాలువ గట్లపై జరిగిన ఆక్రమణల కారణంగా యంత్రాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా అధికారులకు పలుమార్లు వినతులు అందించినా చర్యలు లేకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జేఈ, ఎంఆర్ఓ అధికారులు సంయుక్తంగా కాలువను సర్వే చేసి ఆక్రమణలు తొలగించి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు గెడ్డం బుజ్జి, భూమి కాలువ చైర్మన్ గెడ్డం చైతన్య, వైస్ చైర్మన్ పైల నూకయ్య నాయుడు, జనసేన పట్టణ అధ్యక్షుడు ఆచంట దొరతో పాటు పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.